హలో ఎవ్రీవన్, నేను మీ సోని. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చిన్నపిల్లల్ని బయటకు అస్సలు పంపించకండి. అందరూ బాడీకి చలువ చేసే వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎనీవే, హోప్ ఆల్ ఆర్ సూపర్ అండ్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఘీ మాయిశ్చరైజర్. అదేనండి, 100 టైమ్స్ వాష్డ్ ఘీ మాయిశ్చరైజర్ ఛాలెంజ్. ఈ క్రీమ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ కదా. ఎందుకంటే చాలామంది ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసి యూజ్ చేశాక రిజల్ట్ అంటే కొంతమంది రిజల్ట్ బాగాలేదని, కొంతమంది చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు. ఏది నమ్మాలి మనం? ఎంతవరకు ఇందులో నిజం ఉంది? నిజంగా 100 టైమ్స్ రబ్ చేస్తేనే క్రీమ్ వస్తుందా, లేకపోతే 100 టైమ్స్ వాష్ చేస్తే వస్తుందా? వాటర్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇది పాడవకుండా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎన్ని డేస్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు? దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలా, బయట స్టోర్ చేసుకోవాలా? ఇవన్నీ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకే, మరైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇత్తడి ప్లేటు, రాగి గ్లాస్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే రాగి ప్లేటు, రాగి గ్లాస్ని యూజ్ చేయాలి. నా దగ్గర రాగి ప్లేట్ లేదు అవైలబుల్గా, సో నేను ఇత్తడి ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. క్రీమ్ కోసం ప్యూర్ కౌ ఘీ డ్రింకింగ్ వాటర్ అంటే సరిపోతుంది, బట్ ప్రిపరేషన్ కోసం మాత్రం ప్లేట్, గ్లాస్, బౌల్ కావాలి. ప్రిపరేషన్ ప్యూర్ కౌ ఘీ అనమాట, లేదంటే బఫెలో ఘీ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేదు, అందుకే సూపర్ మార్కెట్ నుండి హెరిటేజ్ కౌ ఘీ అనేది తెచ్చుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఘీ, అందుకే ప్రిఫర్ చేశాను. మీ దగ్గర ప్యూర్ ఘీ ఇంట్లో ప్రిపేర్ చేసింది ఉంటే యూజ్ చేయండి, లేదంటే బయట నుంచి హెరిటేజ్ అయినా ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను 200 ml కౌ ఘీ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఎందుకు తెలియకుండా పాడు చేసుకోవడం అని అనుకుంటున్నారేమో. ఆల్రెడీ నేను ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడు రిజల్ట్ చాలా బాగుంది, అందుకే నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అనమాట, టైం వేస్ట్ చేయకుండా. సో ఇక్కడ నేను 200 ml కౌ ఘీని తీసుకున్నాను, ఒక ప్లేట్లో వేసుకొని దీనిలో కొంచెం కొంచెం వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేస్తూ రబ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ నేను వాటర్లో ఒక లీటర్ వాటర్లో ఒక 3 ఐస్ క్యూబ్స్ అయితే వేశాను. దట్టు వాటర్ కూడా నావి కుండలో తీసుకున్నాయి అనమాట. అంటే చల్లగా ఉన్నాయి, మరీ కూల్గా లేవు, అలాగని అసలు కూలింగ్ లేకుండా లేవు, మీడియంగా ఉన్నాయి అన్నమాట. సో ఆ వాటర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ వేసింది వెంటనే బయటకైతే రాదు, ఎందుకంటే అది ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా రబ్ చేస్తూ ఉంటే కొంచెం వాటర్ రబ్ చేస్తూ కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అంటే అది బటర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం వాటర్ని వంపేస్తే చక్కగా వాటర్ అనేవి ఇలా వంగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బటర్ లాగా కన్వర్ట్ అయ్యింది కదా, ఇప్పుడు వాటర్ వంపేసుకున్నాక ఆ క్రీమ్ని దగ్గరికి లాక్కుంటూ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని అయితే రబ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు వాటర్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకోండి, ఎందుకంటే క్రీమ్ స్మెల్ రాకుండా బాగా క్లీన్ అవుతుందన్నమాట. ఇది చేస్తున్నప్పుడు చాలా చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది, కాసేపు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయండి. కొంతమంది క్రీమ్ని స్టార్ట్ చేసి మళ్ళా అంటే విసుగు పుట్టి లేదా చెయ్యి నొప్పి వచ్చి నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ డే దాన్ని ఎండ్ చేస్తారు. బట్ అలా చేయకండి, మ్యాక్సిమం మీరు స్టార్ట్ చేసిన డేనే అది ఎండ్ చేసేలాగా చూడండి. అదే నా సజెషన్ అనమాట. ఎందుకు అంటే మనం నెక్స్ట్ డే చేయడం వల్ల ఏంటంటే ఆ క్రీమ్ అలాగే వదిలేస్తాం మనం ప్లేట్లోనే, అది ఓపెన్గా ఉంటుంది. అంటే పైన జస్ట్ మనం ఏదైనా ప్లేట్ పెట్టినా కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టే అంత ఇదిగా టైట్గా ఉండదు కాబట్టి దాని మీద చెమ్మలాగా వచ్చేస్తుంది, అంటే స్వెట్ లాగా ఫామ్ అవుతుంది వాటర్ అనేది. అప్పుడు అది కొంచెం మెల్ట్ అయిపోతుంది, మళ్ళీ టైం అనేది పెరుగుతుంది, అంతేగాని క్రీమ్ ఏం పాడవ్వదు. సో టైం వేస్ట్ అయిపోతుంది అంతే. అంతేకాకుండా 100 టైమ్స్ వాష్, ఈచ్ వాష్ అంటే ఇక్కడ 100 టైమ్స్ వాష్ అనేది వాష్ ఉంటుంది, కానీ ఈచ్ వాష్ 100 టైమ్స్ అనేది రబ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని జస్ట్ అలా వాటర్ వేసి రబ్ చేసి మళ్ళీ వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని అలా వెంటనే చేయకూడదు. వాటర్ వేసాక కాసేపు రబ్ చేయాలంటే మినిమం ఒక 20 టైమ్స్ అయినా మనం దాన్ని రబ్ చేస్తే ఏంటంటే ఆ క్రీమ్ అనేది కొంచెం త్వరగా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాటర్ మాత్రం మళ్ళీ చెప్తున్నా ఎక్కువే యాడ్ చేసుకోండి, లేదంటే క్రీమ్ స్మెల్ వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేశాను, మా వదిన, అమ్మ అందరూ దాంట్లో మొత్తం అందరూ పాల్గొన్నారనమాట. మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలు సరదాగా అందరినీ చేశారు, కానీ సరదాగా చేసే క్రీమ్ కాదు అది. మధ్యలో మా బుడ్డోడు చూడండి
ఇద్దరు సరదాగా కొంచెం కొట్టుకుంటూ ఉంటే వీడియో తీసానన్నమాట. ఇక్కడ మనం కొంచెం ఇది కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన వీడియో అనమాట ఈ క్రీమ్ అనేది. సో కాబట్టి కూర్చొని జాగ్రత్తగా చేయాలి. నేను కొంచెం పనిలో ఉండి పక్కకు వెళ్ళాను, మా వదిన కంప్లీట్ చేసింది ఇది. సో స్టార్టింగ్ ఎండింగ్ ఉన్నానన్నమాట నేను. ఈ కంప్లీట్ ప్రాసెస్ నాకు చేయడానికి 2 అవర్స్ పట్టింది, ఖచ్చితంగా 2 అవర్స్. 1 అవర్ చేసి ఆపి మధ్యలో సెంటర్కి వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళొచ్చాము. వచ్చాక మళ్ళీ 1 అవర్ కూర్చున్నాం అనమాట. ఇంక లాస్ట్లో ఒక 85 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఫామ్ అయింది. ఇది 85వ సారి అనమాట. చేస్తూ ఉంటే క్రీమ్ అనేది ఇలా అయిపోయింది. అంటే 85 టైం అంటే 85th వాష్ ఇది. ఓకే, సో కాబట్టి క్రీమ్ ఆల్మోస్ట్ మేమైతే దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ కూడా ఇక్కడ మనకి క్రీమ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. అంటే మన మాయిశ్చరైజర్ అనేది బటర్ నుంచి క్రీమ్కి అనేది ఫామ్ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఇంకొంచెం సేపు చేస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది అయిపోతూ ఉండొచ్చు. ఇది మల్టీపర్పస్ అనమాట. మాయిశ్చరైజర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఫ్రమ్ బేబీస్ టు ఏజ్ ఓల్డ్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి, రిచ్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇది అప్లై చేసుకున్నప్పుడు చాలా ఆయిలీగా అనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం కూల్గా స్మూత్గా కూడా అనిపిస్తుంది. నైట్ టైం అప్లై చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి, మార్నింగ్ టైం కంటే కూడా. పింపుల్స్, సన్ బర్న్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్కి ఈ మాయిశ్చరైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది కంప్లీట్గా ప్యూర్కి యూజ్ చేస్తున్నాం, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయట్లేదు. కాబట్టి దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మనం ఈ క్రీమ్ని ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు అంటే 50 to 60 డేస్ వరకు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు మనం ఇది కరెక్ట్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటేనే. ఈ క్రీమ్ పాడవడం అలాంటిది ఏమి ఉండదు. బయట పెట్టుకున్న యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఫ్రిడ్జ్లో నుండి తీసేటప్పుడు ఏంటంటే అంత కూల్గా యూజ్ చేసేటప్పుడు అది వాటర్ అనేది మన చేతికి వస్తుంది, మనం రాసుకుంటున్నా కూడా వాటర్ని అప్లై చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి కాసేపు బయట పెట్టాక వాడుకోవాలి. అందుకే ఒక చిన్న దాంట్లో పెట్టుకొని ఏం చేస్తారంటే మీకు అయిపోయినప్పుడల్లా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ బాటిల్లో పెట్టుకుంటే అలా ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయకుండా ఉంటాము. చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ డన్ అనమాట. మన క్రీమ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ నుంచి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. కాబట్టి ఆ వాటర్ అన్నీ మనం వంపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బాటిల్లోకి పెట్టుకున్నాం. లాస్ట్లో ఫైనల్లో మనం ఉన్న వాటర్ అంతటిని మనం నీట్గా క్లియర్ చేసుకోవాలన్నమాట. అంటే గ్లాస్తో ఇలా కంప్లీట్గా మనం రబ్ చేస్తూ ఉంటే లోపల ఉన్న రిమైనింగ్ ఎక్సెస్ వాటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, క్రీమ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం కంటే కూడా సెకండ్ టైం ఈ క్రీమ్ని మేము పర్ఫెక్ట్గా చేయగలిగాము. బట్ రిజల్ట్ అయితే కామన్గానే ఉంది. బట్ నార్మల్ బఫెలో గీ కంటే కూడా కౌ గీతో చాలా బాగుంది మాయిశ్చరైజర్. ఇంకా ఇది మేము అప్లై చేసుకుని అంటే ఇది చేసి ఈ రోజుకి మేము 14 డేస్ అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంది. మేము పిల్లలకి యూజ్ చేస్తున్నాం, ఇంట్లో అందరం యూజ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా, మనకి ఈ క్రీమ్ అనేది కరెక్ట్గా ఎలా ఫామ్ అయినట్టు అంటే మనం స్పూన్తో ఇలా తీస్తే కింద ఇలా వేసినప్పుడు ఏంటంటే అది కిందికి జారి పడిపోకూడదు. సో ఇదన్నమాట కన్సిస్టెన్సీ. చాలా బాగా అయితే ఫామ్ అయింది. ఆ క్రీమ్ చూస్తూ అలాగే ఉండాలనిపించింది మాకు కూడా. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది చాలామంది ప్రిపేర్ చేసుకోలేక బయట ఆర్డర్ చేస్తూ ఉంటారు. కొంచెం ఓపికతో మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గీతో చాలా మాయిశ్చరైజర్ అయితే అవుతుంది, సూపర్గా ఉంటుంది. నేను హానెస్ట్గా చెప్తున్నాను. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారంటే అది యూజ్ చేయడం సరిగ్గా రాక అలా ఉంటున్నది, కానీ చాలా బాగుంటుంది. నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేయండి. పిల్లలకైతే డే అండ్ నైట్ 2 యూజ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళరు, ఎలాంటి పని చేయరు. కాబట్టి వాళ్ళకి అలా ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కువ ఎండలో తిరుగుతుంటాం కాబట్టి స్కిన్ అనేది కొంచెం మనకి ఆయిలీగా ఉండి బ్లాక్గా అనిపిస్తుంది, అంతే. ప్రాబ్లం ఏమి ఉండదు దీంతో. మనం ఎక్కువ డేస్ యూజ్ చేస్తేనే ఏ క్రీమ్ అయినా రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. దట్టు న్యాచురల్వి ఎప్పుడు కూడా మనకి వెంటనే ఏది కూడా రిజల్ట్ రాదు, కొంచెం యూజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ బయటవి వాడడం కంటే అన్ని డబ్బులు పోసి ఇలాంటి న్యాచురల్వి మనం యూజ్ చేస్తే మన స్కిన్ ఎప్పటికీ పాడవకుండా చాలా స్మూత్గా ఉంటుంది. మేమైతే ఆ మంచి రిజల్ట్ని మేము చూసాము. మీరు కూడా చూడాలనుకుంటే ప్రిపేర్ చేసుకోండి. ఈ క్రీమ్ మొత్తం 200 ml చేశాను కదా, ఆ డబ్బా ఉంది కదా నెయ్యి డబ్బా, దాని మొత్తం ఫుల్గా అయిపోయి ఇంకా నాకు ఈ మమాయత్ క్రీమ్ది డబ్బా ఉంది కదా దానికి ఫుల్ అయిపోయి ఇంకా కొంచెం మిగిలిందనమాట. చాలా ఎక్కువ క్రీమే వచ్చింది మాకు, ఎక్కువ డేసే వస్తుందన్నమాట.
అనమాట. అంటే కంప్లీట్‌గా ఈ 60 డేస్ మాకుంటుంది. అంటే మేము ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసాం కాబట్టి ఇంకా ఎక్కువ డేస్ కూడా మేము యూజ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నా మ్యాక్సిమం ఒక 2 మంత్సే వస్తుంది అని చెప్పేసి. సో అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి, కానీ బయట క్రీమ్స్ అయితే యూజ్ చేయకండి మ్యాక్సిమం. సో మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. బాటిల్స్ కూడా పెట్టేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్, దాని నుంచి వచ్చిన ఎక్సెస్ వాటర్ అనమాట. మనకి ఫుల్గా 2 బౌల్స్ అయినాయి వాటర్. సో అవైతే అంటే మనం క్లీన్ చేసుకున్న వాటర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుందాం. ఎలా ఉంటుంది అనేది, ఎంత షైనీగా ఉంటుందో చూడండి. దీంట్లో మనం అంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇది ఎలాగో మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంది, మన కోసం మనం ప్రిపేర్ చేసుకున్నది ఎప్పుడు మనం బ్యాడ్గా చేసుకోం కదా. సో చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉందో. సో ఓకే, అయితే మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తప్పకుండా ఈ క్రీమ్ని అందరూ ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పక ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.